హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఏమైంది ఈ ఆర్ఆర్‌బీకి అనుకుంటున్నారు గదా! ఎందుకంటే మీకు గతంలోనే మీకు తొందరలోనే మనకి అన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వస్తాయండి. ఇప్పటికే మనకి 5 రకాల ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. 2025లో రిలీజ్ అయిన నోటిఫికేషన్‌కి. ఇప్పుడు ఆరవదొచ్చింది. ఇంకొన్ని రోజులు ఆగండి. మీకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలోకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి కూడా వస్తుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్‌దొచ్చింది ఎన్‌టీపీసీ. ఇంకొన్ని రోజులు ఆగండి మనకి గ్రూప్ డి కూడా వస్తుంది. నాకు తెలిసి గ్రూప్ డి ఎగ్జామ్ కూడా మనకి ఏప్రిల్ లేదా మేలో అయిపోతది. క్లియర్ అయిపోతది మొత్తానికి. సో, ఎందుకు ఇంత తొందరగా పెడుతున్నారనేది మీకు గతంలోనే చెప్పాను. 2026లో వాళ్ళు 15 మినిమమ్ 15 నోటిఫికేషన్‌లకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో, అదే విధంగా వీళ్ళు ఎగ్జామ్ వెళ్తున్నారు. సో, ఎప్పుడు గాని గతంలో ఆర్ఆర్‌బీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చినాక 1 ఇయర్‌కో, 1 ½ ఇయర్‌కో ఎగ్జామినేషన్ పెట్టేది. చాలా మందికి స్టూడెంట్స్‌కి అదే కంప్లెయింట్ ఉండేది. చాలా మటుకు అదే కంప్లెయింట్ ఉండేది. సో, చాలా మంది మనం గూడా అనుకున్నాం. ఎలాగైనా ఈ సిట్యుయేషన్ అనేది మారాలి. ఎగ్జామినేషన్ డేట్స్ అనేది తొందరగా ఇవ్వాలి. ఎగ్జామినేషన్స్ తొందరగా కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా తొందరగా ప్రకటించి అడ్మిట్ కార్డ్స్ కూడా తొందరగా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా తొందరగా ఇవ్వాలని గతంలో అనుకున్నాం. సేమ్ ఇప్పుడు అదే విధంగా చేస్తుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్‌కి ఇప్పుడు భయం అనిపిస్తుంది. అయ్యో! ఇంత తొందరగా పెడితే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని. మీకు ప్రతిసారి వార్న్ చేసుకుంటూనే వస్తున్నాను. ఎగ్జామ్స్ అనేవి తొందరగానే ఉంటాయి. ఇక నుంచి చూసుకోండి. ఇప్పుడు ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చింది. 16వ తారీఖు మార్చ్ 2026 నుంచి 27 మార్చ్ 2026 వరకు మనకి ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. ఆ తర్వాత వెంటనే మనకి అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చేస్తాయి మనకి. అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ ఎండింగ్‌లో అయినా లేకపోతే ఏప్రిల్‌లో అయినా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి వచ్చేసి ఏప్రిల్‌లో గాని, ఏప్రిల్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి గాని లేకపోతే మేలో గాని స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మే ఎండింగ్ వరకు మాక్సిమం మొత్తం కంప్లీట్ అవ్వచ్చు. యాజ్ ఎలాగైతే రైల్వే షెడ్యూల్ అనుకుందో ఆ విధంగా. ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా, ఎటువంటి పోస్ట్‌పోన్‌లు అవ్వకుండా ఉంటే ఇది షెడ్యూల్. 2025కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నిటికి మే ఎండింగ్ వరకు. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లమ్ జరిగి, బాగా ఏదన్నా ఇష్యూ జరిగి, కొద్దిగా పోస్ట్‌పోన్డ్ అయ్యి ఇలా ఏమైనా జరిగితే జూన్‌కెళ్ళొచ్చు గాని, అంటే జూన్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోవచ్చు గాని, ఇంతకంటే దాటదు మాక్సిమం. సో, కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. మొన్ననే మనకి జాన్వరిలో 22,000కి సంబంధించి 22,000 పైగా పోస్టులకు సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. దీని ఎగ్జామినేషన్‌కి మహా అయితే 3 నెలల గ్యాప్ ఉంటుంది. మీకు ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయి మే ఎండింగ్ కల్లా లేకపోతే జూన్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే 2026 ఫెబ్ అంటే ఇదే నెలలో. ఈ నెలలో మళ్ళీ మనకి 2026కి సంబంధించిన 9 నోటిఫికేషన్‌లు రాబోతున్నాయి. ఫెబ్‌లో ఏఎల్‌పి, అదేవిధంగా మార్చ్‌లో టెక్నీషియన్, ఈ విధంగా మళ్ళీ మనకి మొత్తం 9 నోటిఫికేషన్‌లు ఎన్‌టీపీసీ, గ్రూప్ డి, జేఈ ఇవన్నీ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్‌ని గూడా అంటే ఈ నోటిఫికేషన్ ఫెబ్‌లో ఏఎల్‌పి వస్తది గదా! ఈ ఫెబ్‌లో వచ్చిన ఏఎల్‌పి ఫెబ్‌లో వస్తుంది గదా! దీనికి సంబంధించిన ఎగ్జామినేషను జూన్‌లో గాని, జూలైలో గాని స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక నుంచి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినాక 3-4 నెలలు మాత్రమే టైం ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేస్తాడు. నోటిఫికేషన్ వచ్చినాక 9 నెలల లోపల అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా రైల్వే అనేది ముందడుగేస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ గతంలో లాగా చేసుకుంటే కుదరదు. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. మేము అందుకని మీకు మన ఛానెల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తది. నేను గతంలో వీడియోలో చెప్పాను. ఈ ఇయర్ ఒక 15 నోటిఫికేషన్స్ కన్నా మినిమమ్ ఒక 10 నోటిఫికేషన్స్ అన్న ఎగ్జామినేషన్ కంటిన్యూ అవుతదని 2026కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వేసి ఇదే సంవత్సరంలో ఎగ్జామినేషన్స్ పెడతాడని కూడా చెప్పాము. అదే విధంగా 150 డేస్ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్, 75 డేస్ టైమ్ టేబుల్, 30 డేస్ టైమ్ టేబుల్ కూడా మనం ఇచ్చాము టైమ్ టేబుల్ ప్లాన్. ఎందుకు 150 ఇచ్చామంటే లాంగ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. 75 కూడా ఎందుకు ఇచ్చామంటే తొందరలో ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం ఉంటుందని కూడా 75 డేస్ కి సంబంధించిన టైం టేబుల్ షెడ్యూల్ ఇచ్చాము. అండ్ 30 డేస్ కి సంబంధించిన రివిజన్ షెడ్యూల్ కూడా ఇచ్చాము కాబట్టి మీరు దీన్ని బట్టే మీరు ముందే అర్థం చేసుకోవాలి. మీకు ఎగ్జామినేషన్స్ ఎంత తొందరగా ఉండబోతున్నాయో. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంకా సీరియస్ గా ప్రిపేర్ అవ్వకపోతే ఇక నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి. ఈ 150 డేసో లేకపోతే 75 డేసో 30 డేసో షెడ్యూల్ వేసుకొని మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్రతి డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ప్రకారము ఎవ్రీడే టైం టేబుల్ ని ఫాలో అవుతూ మీ యొక్క షెడ్యూల్ ని ఆ 30 డేస్ ఆర్ 75 డేస్ లేదా 150 డేస్ లో కంప్లీట్ చేసుకోండి. ఇది 147 మెథడ్. ఒక్కొక్క టాపిక్ వచ్చేసి మీరు 5 సార్లు రివిజన్ చేసుకుంటారు మొత్తం షెడ్యూల్ కంప్లీట్ అయిపోయే లోపల. ఈ విధంగా ముందుకెళ్తే మీరు 2026 లేదా 27లో ఏదో ఒక జాబ్ లో ఉండే అవకాశం ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాస్ చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్ లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారి సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేసింది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసాం ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్ చేసుకొని. ఇది థియరీ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా బాగుంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జీఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ లాంటి వాటికి అయితే జస్ట్ 10 మార్కులు వస్తాయి. ఎన్టీసీ లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్టాటిస్టిక్స్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సమాచారాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయిందనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ రాష్ట్రపతి మారారంటున్నాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాస్ కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన QR కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లమ్ ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఎస్ఎస్సీ లో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 కాబట్టి ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీ లో ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట.
సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అందిస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్ 3 బుక్స్ 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబర్, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది, మీ ల్యాప్టాప్ లో కానీ మీ మొబైల్లో కానీ మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేరు. ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేరు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతుంది, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనం ఫ్రీ డెలివరీ చేస్తాం.